వైసీపీ నేతల వ్యవహార తీరుపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేవన్నీ చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో అన్ని బయటకు వస్తాయన్నారు. అయితే తప్పుడు కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందంటూ ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అనంతబాబు మార్పింగ్ తీసుకొచ్చి ఇంటికాడ పడేసి వెళ్ళాడు కదా, బయటకు వచ్చేటప్పుడు నూడ్లు అది మార్పింగ్ చేసే పనులు చేస్తారు. ఆయన గోరంట్ల మాధవ్ ఎంపీ వాడు బట్టలు తీసుకొని డ్యాన్సులు చేస్తే అవి మార్పింగ్ అంటారు. ఒళ్ళు బలిసి కొట్టుకున్నారు వీళ్ళందరూ, ఒళ్ళు బలిసి. విచారణలు జరుగుతున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తుంది, దొంగలు బయటకు వస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఒత్తాసు బలిగి తప్పులు చేశారో ఇప్పుడు శాండ్ మాఫియా పరారులో ఉన్నారు, మద్యం మాఫియా పరారులో ఉన్నారు. రామచిలక ప్రాణం ఎక్కడ ఉందంటే చెట్టు కొమ్మకి చివరికి వెళ్ళినట్టే. ఇప్పుడు అసలు చివరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కల్పిరిట్టు. దువ్వాడ సీను, అనంతబాబు, లేకపోతే నా మీద పెట్టి కేసు, నా మీద పెట్టి ఏంటి నాకు అర్థం కాల. గాలిలో బీగడం తప్ప ఏమైనా ఉందా? దువ్వాడ సీను అందరికి తెలిసిన విషయమే కదా. ఏం లేదు, పాత కేసులు తవ్వడం, దానిలో ఏమన్నా కూడా పెట్టడం, ఇదంతా ఒక గెలిచిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారేమోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం, లోపల పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా.